వాట్సాప్ గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హైస్ అండ్ యో. వచ్చినాం మనం గుణదల చర్చికి. అది చూసుకోండి, అక్కడ మొత్తం పైన కొండెక్కాలి. ఇప్పుడు కొండెక్కే కార్యక్రమం పెట్టుకున్నాం. నేను లెట్స్ ఇంట్రడ్యూస్ మై బ్రదర్ అభి జాయ్ స్టేసీ, మై छोटे भाई जोयल स्टेसी, चिन्नू भाई बोलते हैं, पूरा ESI का बोलते ఎర్రగడ్డ बोलते. అయితే ఇప్పుడు మొత్తం పైకి ఎక్కుతున్నాం మేము. ఎక్కేటప్పుడు ఏమేమి కథలు ఉంటాయి, కార్యక్రమాలు ఉంటాయి, మరి ఏంటి మరి ఈ ఫన్ జర్నీ అనేది మీతో షేర్ చేసుకుంటాం. సరే చూసేద్దాం, లెట్స్ గో. లోపలికైతే వచ్చేసినాం మేము. మొత్తం జనాభా ఉన్నారు. చూడండి ఎంతమంది ఉన్నారో, మొత్తం నడుచుడు ఉన్నారు. పొద్దున ఇగో టైం చూపి టైం చూడండి ఫ్రెండ్స్. పొద్దున 7:12 ఇండియన్ స్టాండర్డ్ టైం. ఇది 7:12. ఎంత పొద్దున చూడండి ఎంతమంది ఉన్నారు. క్యాండిల్స్ పెడుతున్నారు, కొబ్బరికాయలు కొడుతున్నారు. మొత్తం జనాలు అంతా అసలు దేవా మమ్మల్ని పాపాలను క్షమించని చెప్పేసి మొత్తం వచ్చి రథాలు ఆడుతున్నారు దేవుని ముందు పడి. పాప క్షమాపణ కోసం వచ్చినాం, కానీ అందరూ మరి పాపాలు చేస్తావా? ఏమవుతుందో చెప్పన్నా, పాపాలు చేస్తావా? పాపాలు అదే అవన్నీ చేద్దామని చెప్పేసి మారడానికి మారు మనసు పొందడానికి వచ్చినాం పైకి. సరే పైకి ఎక్కే ముందు అయితే ఫస్ట్ మనం కొబ్బరికాయ కొట్టి క్యాండిల్స్ వెలిగించేసి, ఇక్కడ క్యాథలిక్ ఏమంటారు, క్యాథలిక్ రిచువల్స్ అయితే మనం పాటిస్తాం. ఇప్పుడు ప్రస్తుతానికి మన క్రిస్టియన్సే, కాకపోతే క్యాథలిక్స్ అనేది ఒక సబ్డివిజన్ అన్నమాట మన దాంట్లో. సో ఫస్ట్ మనం కొబ్బరికాయ కొట్టి క్యాండిల్స్ వెలిగించి క్యాథలిక్స్ రైచువల్స్ అనేది పాటిద్దాం. తప్పదు, ఏ చర్చకు వస్తే అది వాళ్ళ పాటి చూస్తుంది కదా. ఇప్పుడైతే మన బాయ్ కొబ్బరికాయ కొడుతున్నాడు. బాయ్ కొబ్బరికాయ ఇదో కనిపిస్తా కొబ్బరికైతే కొడుతున్నా. మొత్తం వాడు కొబ్బరి కొట్టేసి అయితే మేము చూసుకోవచ్చు. మొత్తం వాడు క్లీన్ చేస్తుంది ఆంటీ జరిగేటట్టు అయితే లేదు ప్రస్తుతానికి. మనం వెయిట్ చేయాలనుకుంటున్నాం. జూమ్ ఇన్ ఆంటీ నువ్వు పెట్టాడు మొత్తం అడిగేది. ఒకసారి ఫోకస్ చేద్దాం మీద లెన్స్ వేసి. క్యాండిల్ అయితే వెలిగి చేసాం, ఆడ చూసుకోవచ్చు. ఇప్పుడు కొబ్బరికాయ కొడితే ఇప్పుడు నేను A few moments later. ఇప్పుడైతే బాయ్ కొబ్బరికాయ కొడుతున్నాడు. కొబ్బరికాయ అయితే కొడుతున్నాం మనం, చూసుకోవచ్చు. కలిస్తారా? ఎక్కడమైతే స్టార్ట్ చేసినాం చూసుకోవచ్చు మీరు. ముందు వెనక అక్కడ ఓకే చలో స్టార్ట్. ఎక్కడమైతే స్టార్ట్ చేసినాం మొత్తం చివరి పై దాకా పోవాలి. ఎంత దాకా పోతాం, ఏడ కాళ్ళు తిరిగి పడిపోతాం అనేది చూద్దాం. చివరి దాకా చూడండి, మధ్యలో చివరికి పడిపోతాం. మనమైతే ఆఖరి దాకా ఆపొద్దు, ఇటే పోదామంటున్నారు. ఇక్కడ మనకు 2 స్టెప్స్ ఉన్నాయి. రండి బ్యాక్ రండి. ఇక్కడ మనకి 2 ఆప్షన్స్ ఉన్నాయి. స్టెప్స్ ఉన్నాయి, ఇటు నడుచుకుంటూ పోతే స్లైడ్ ఆప్షన్ ఉంది. అదే మీరైతే ఏ చూస్ చేసుకుంటారో కింద కామెంట్లో మెన్షన్ చేయండి. అదే స్టెప్స్ ఈజీయా లేకపోతే స్లైడ్ ఈజీయా అనేది కామెంట్లో మెన్షన్ చేయండి. మాకు కూడా గేమ్స్ తెలుసు కదా, మేకప్ వచ్చినప్పుడు మనం ఆడతాం కలిసి. 7 సంవత్సరాలు కట్టింది ఇక్కడ పూర్వీకులు. మన పూర్వీకులు ఇక్కడ 7 సంవత్సరాలు కట్టింది. దీని ద్వారా మనకి ఏమైనా తెలియజేద్దాం అనుకుంటారో ఏందో మరి నాకు అర్థం కాదు.
అంటే లోపల 7 గోల్డ్ బిస్కెట్స్ ఉంది ఏమన్నా. మనమైతే ప్రయాణం కూర్చున్నారు. సాడీలో ఎండ్ అయిపోయింది. మనమైతే ప్రయాణం ఆపకుండా ముందు కొనసాగిద్దాం. చలో ఆపొద్దు. చలో చలో చలో. ఇదేంటిది మళ్ళీ ఇంకో 7 స్టోన్స్. ఇది కంటిన్యూ ఉంటానే ఉంటాయి. పేరుంది. సగం వరకు వచ్చేసాము. ఇక్కడ మీరు ప్యాషన్ కెమెరా పెడితే చూసుకోవచ్చు. ఇక్కడ మరి వీళ్ళు ఇంత ఇక్కడ అందులోకి ఎట్లా వెళ్తారు? దానికి వెళ్ళడానికి లేదు. 7 మంది స్టాచ్యూలు ఉన్నాయి. 1 2 3 4 5 6 7 మెంబర్స్ స్టాచ్యూస్ ఉన్నాయి. కానీ స్టాచ్యూ వీళ్ళు ఎవరు అంటే పేరున్నాయి చూద్దామా? ఆన్సర్ మన పూర్వీకులు. మన పూర్వీకులని తెలుసు కానీ వాళ్ళు ఎవరో మనకు తెలియదు. అట్లా పూర్వీకులు అని చెప్పి కంటిన్యూ అయిపోవాలి. అయితే నేను గుండె వేసుకునే ప్రోగ్రామ్ పెట్టుకున్నా. కాకపోతే గుండె వేసినట్టు నేను బ్లాక్ దియ్యా. గుండె ముఖం వేసుకొని తీయాలి. నేను తీస్తా. లేదు, నేను గుండె పైకి వెళ్ళి కింద దిగిన తర్వాత గుండె వేయించుకుంటా. పైకి వెళ్ళి కింద దిగిన తర్వాత నేను గుండె వేయించుకుంటా. బ్లాగ్ అయిపోయినాక నేను గుండె వేయించుకుంటా. ఎందుకంటే బ్లాగ్ మాత్రం నేను గుండెతో దిగాను. మీ అందరి ముందుకి ఎవరి ముందుకు రాను. ఎందుకు? గుండె వేయించుకోవడం అసలు కనపడడం అనుకోండి. బాయ్ మొత్తం అవుట్ ఆఫ్ సిలబస్ వెళ్ళిపోతాడు. అవుట్ ఆఫ్ స్టేషన్ అనుకో. గుండె ఎక్కే స్థలానికి అయితే వచ్చేసినాం ఫ్రెండ్స్. మొత్తం ఖాళీ గుండె ఎక్కేస్తారు పైన. బాయ్ అయితే మధ్యలో ఉల్లి పెట్టుకుంటుండే నాతో. మొత్తం బ్లాగ్ మొత్తం చెడగొడదామని చూస్తుండు. బాయ్ వద్దు బాయ్, ఇగో బాయ్ బాయ్ వద్దు, లొల్లు వద్దు. ఇది చర్చలో మనకి లొల్లు వద్దు. అర్థమవుతున్నాం. భక్తి కోసం వచ్చినాం అంతే. వెళ్ళిపోదాం. చాలా పెద్ద కొండ ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే ఇది గుణదల విజయవాడలో ఉంది లొకేషన్ అనమాట. ఇప్పుడు మనం కూర్చున్నాం. పైకి అట్లా మీకు అట్లా పైకి అట్లా మీకు కనిపించట్లేదేమో కానీ మాకైతే తడిసిపోతుంది కదా చెప్పాలంటే. అంత తీసుకోండి ఎంజాయ్ చేయండి. పండుగ చేసుకోండి. కరెక్ట్ సండే రోజు పెడతాం. మీకు సండే ఖర్చులు ఉంటాయి. చాలా మంది చూస్తారు మమ్మల్ని లాగిస్తాం. మాకు ఎవరికి భయపడేది లేదు. అంటే అలా ఇన్స్టా కింద మెన్షన్ చేస్తాం. మీరు ఎవరు చేస్తాం వేసుకోండి. ముగ్గురు 150 150. అభి చెప్పు ఏంటిది? సో టోకెన్స్ అయితే తీసుకుంటున్నాము. తీసుకుంటున్నాం కరెక్టే. కానీ ఇప్పుడు ఏంటంటే 2 తీసుకో. ఇప్పుడు నేను గుండె కొట్టించుకున్నట్టే బ్లాగ్ చేయాలి. నువ్వు కొట్టించుకోకైతే గుండెకి రాను. బ్లాగ్ మూమెంట్ రాను. కొట్టించుకోకైతే కానీ గుండె కొట్టించుకోవాలి వాసన ప్రకారం. సరే నీ ఇష్టం అని. బ్లాగ్ ఉందని చెప్దామా? ఒకసారి మాడమా? సరే. మీరైతే కింద చూసుకో. అబ్బాయి మెయిన్గా కింద చూసుకోను. పైన మళ్ళీ కింద ఫ్రెండ్స్ చూసుకోవచ్చు. మీరైతే మళ్ళీ కింది కూర్చున్నాం. డబల్ పని అవుతుంది. ఇప్పుడు మాకు ఏంటి అంటే చిన్న బాత్రూమ్ వస్తుంది. వస్తున్నా కానీ బాత్రూమ్ వచ్చినట్టు అవుతుంది. మేము పోవాల్సి వస్తుంది. కింద పెట్టి ఫస్ట్ తప్పట్లేదు. ఇప్పుడు ఆడబోయేటట్టుంది ఫ్రెండ్స్. తప్పట్లేదు. చూసుకో. పైన కూడా పెట్టాలి కానీ అంటే పైన. One eternity later. బాగా వచ్చిండు. కూర్చొని కాళ్ళు వస్తున్నాయి. కింద కూడా ఇట్లా అవుతుంది మళ్ళీ వచ్చినట్టు.